నెల్లూరు అంబేద్కర్ బొమ్మ స్కూల్కి ఎదురుగా ఉంటూ సెంటర్లో ఉన్న స్కూల్ ఉపయోగిస్తాం మనం చెన్నూరు కాబట్టి స్కూల్ కావాలండి. అప్పుడు ఆర్డీఓ సార్ ప్రిపేర్ చేసి వచ్చాము. ఎంఆర్ఓ సార్ సాంబశివరావు సార్ ఇద్దరు వచ్చారు, ఫీల్డ్ విజిట్ చేశారు. కట్టిస్తే స్కూల్కి వచ్చిందని అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దానికి నేను 2005లో పక్కా తెచ్చుకున్నానని చెప్పి ఎంతో పక్కగా గుర్తొచ్చింది. ఆ వ్యక్తి ఏంటంటే యానాది అని చెప్పేసి వరప్రసాద్ ఎంఆర్ఓ దగ్గర ఇంతకుముందు జవరింగ్లో పనిచేస్తున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఇప్పుడు చావల్లో ఉన్నాడు. అతనేమంటున్నాడు, నేను 2005లో దీనికి పక్కా తెచ్చుకున్నాను, ఇది నాది స్థలం మొత్తం నాది అన్నాడు. అందుకని చెప్పేసి మేము నీకు అర్జీ ఇవ్వడానికి వచ్చాము. 2000 దానికి స్వచ్ఛ భారత్ కింద మట్టి గడ్డ ఇచ్చారు గవర్నమెంట్. తోలిచ్చినప్పుడు నాదే ముందుకు రావాలి. 2 ఊళ్ళు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మాట్లాడుకున్నాం, 2 కూర్చొని ఊరు మొత్తం మాట్లాడుకున్నాం. ఆ రోజు కానీ నాదే రావాలి. ఇప్పుడు కొత్తగా నాది మొత్తం అని చెప్పేసి పట్టా చేతికి వచ్చిన తర్వాత నాది మొత్తం అని చెప్పేసి హద్దులు వేయడానికి వీఆర్ఓ తీసుకొచ్చి హద్దులు వేస్తాం. అది సార్ అది స్కూల్కే ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. అది పేపర్ లేదు సార్, అదే ఇంతకుముందు ఇచ్చి ఆఫీసు సార్ ఇచ్చిన కూడా మన దగ్గర ఉండాలి. ఇది సబ్మిట్ చేస్తాం సార్. మా ఊళ్ళో స్కూల్ ఆవరణంలో ఉన్న దానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటున్న మధ్యలో వరప్రసాద్ అలియాస్ యానాది అతను దాన్ని కబ్జా చేసి నాకు పట్టా వచ్చింది అని 2005లో పట్టా తెచ్చుకున్నాను అని చెప్పి స్కూల్కి సంబంధించిన దానికి ఆపోజిట్గా ఉన్న స్థలాన్ని అతను కబ్జా చేసి ఈరోజు మేము స్కూల్కి కేటాయించాలి, స్కూల్ పిల్లల గ్రౌండ్ కావాలనే ఉద్దేశంతో 2 ఊర్లు మాట్లాడుకొని అది స్కూల్కి కేటాయించాలనుకుంటే కొత్తగా ఇప్పుడు నాకు 2005లోనే పట్టా వచ్చింది, ఇది నాది అని చెప్పేసి అతను వీఆర్ఓని తీసుకొచ్చి దానికి చుట్టూ హద్దురాలు వేయాలని చూస్తున్నాడు. అదేవిధంగా మేము ఇప్పుడు సార్కి ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చి సార్కి విన్నపించి దాని సమస్యను పరిష్కరించి మాకు ఆ స్కూల్కే కేటాయించాల్సిందిగా కోరుచున్నాం సార్. ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము. మా గ్రామం తరఫున ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా కలుస్తాము, ఎంపీడీఓని కలుస్తాము. వీళ్ళందరూ విచారించి మా 2 గ్రామాలకు సంబంధించిన ఆ భూమి కాబట్టి ఎప్పుడో ముత్తాతల తండ్రుల నుంచి కూడా ఉన్న భూమిని ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరిన మధ్యలో వరప్రసాద్ అని అతను తీసుకొచ్చి ఆ పట్టా తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి 6 రోజులు పోయినా కానీ మేము ఎంత కనుక్కుంటుంది ఈ పట్టాలో కట్టెలు కొట్టద్దు మాది భూమి అని బెదిరిస్తున్నాడు. ఆయన రెవెన్యూలో చేరినాడు కాబట్టి ఆయనకు ఆ యొక్క అధికారం వచ్చింది. అందుకని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ పట్టా క్యాన్సిల్ చేసేదానికి అందరూ సహకరించాలని ఫర్దర్గా కలెక్టర్ని కూడా కలుస్తాము. వచ్చే సోమవారం నాడు గ్రీవించుగా కలెక్టర్ గారు కూడా కలుస్తాము. ఆ పట్టా క్యాన్సిల్ చేసుకొని సవ్యంగా కోరుతున్నాము.